రూలింగ్ ద కంట్రీ సైడ్. గ్రామీణ ప్రాంతాల పరిపాలన. ద కంపెనీ బికమ్స్ ద దివాన్. కంపెనీ దివాన్ అవడం. ఆన్ 12th August 1765 ద ముఘల్ ఎంపరర్ అపాయింటెడ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ యాజ్ ది దివాన్ ఆఫ్ బెంగాల్. 1765 ఆగస్ట్ 12న మొఘల్ ఎంపరర్ ఈస్ట్ ఇండియా కంపెనీని బెంగాల్కు దివాన్గా అపాయింట్ చేశారు. ద యాక్చువల్ ఈవెంట్ వాజ్ ప్రాబబులీ టుక్ ప్లేస్ ఇన్ రాబర్ట్ క్లైవ్స్ టెంట్ విత్ ఏ ఫ్యూ ఇంగ్లీష్మెన్ అండ్ ఇండియన్స్ యాజ్ విట్నెసెస్. యాక్చువల్ ఈవెంట్ అంటే వాస్తవంగా ఈ ఈవెంట్ చాలా కొద్ది మంది ఫ్యూ ఇంగ్లీష్మెన్ ఇంగ్లీష్ వారు, ఇండియన్స్ యొక్క సమక్షంలో రాబర్ట్ క్లైవ్ యొక్క టెంట్, అతని యొక్క శిబిరంలో ఇది జరిగి ఉండవచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ టుక్ ప్లేస్ అంటే జరిగి ఉండవచ్చు. బట్ ఇన్ ద పెయింటింగ్ అబౌవ్ ద ఈవెంట్ ఈజ్ షోన్ యాజ్ ఏ మెజెస్టిక్ అకేషన్ టేకింగ్ ప్లేస్ ఇన్ ఏ గ్రాండ్ సెట్టింగ్. కానీ పై చిత్రంలో ఈ ఈవెంట్ చాలా వైభవోపేతమైన ఏర్పాటుతో, గ్రాండ్ సెట్టింగ్ అంటే వైభవోపేతమైన ఏర్పాటుతో రాజసంబరంలా చూపించారు ఈ పెయింటింగ్లో. ద పెయింటర్ వాజ్ కమిషన్డ్ బై క్లైవ్ టు రికార్డ్ ద మెమరబుల్ ఈవెంట్స్ ఇన్ క్లైవ్స్ లైఫ్. రాబర్ట్ క్లైవ్ తన లైఫ్లో మెమరబుల్ ఈవెంట్స్, గుర్తుంచుకోదగిన సంఘటనని రికార్డ్ చేయడానికి ఈ యొక్క పెయింటర్ని నియమించాడు. ద గ్రాంట్ ఆఫ్ దివానీ క్లియర్లీ వాజ్ వన్ సచ్ ఈవెంట్ ఇన్ బ్రిటిష్ ఇమాజినేషన్. బ్రిటిష్ వారి దృష్టిలో ఇది ఒక మెమరబుల్ ఈవెంట్ అంటే ఒక గుర్తుంచుకోదగిన మెయిన్ ఈవెంట్గా చెప్పవచ్చు. యాజ్ దివాన్ ద కంపెనీ బికేమ్ ద చీఫ్ ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ ది టెరిటరీ అండర్ ఇట్స్ కంట్రోల్. దివానీ కారణంగా కంపెనీ తన కంట్రోల్లోని టెరిటరీస్ అంటే భూభాగాలపై చీఫ్ ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేటర్ అయింది. ముఖ్యమైన ఆర్థిక పరిపాలకుడు కంపెనీ అయింది. నౌ ఇట్ హ్యాడ్ టు థింక్ ఆఫ్ అడ్మినిస్ట్రింగ్ ద ల్యాండ్ అండ్ ఆర్గనైజింగ్ ఇట్స్ రెవెన్యూ రిసోర్సెస్. ఇప్పుడు ఇది భూపరిపాలన, అడ్మినిస్ట్రింగ్ ద ల్యాండ్ అంటే భూపరిపాలన, ఆర్గనైజింగ్ ఇట్స్ రెవెన్యూ రిసోర్సెస్ అంటే రెవెన్యూ రిసోర్సెస్ అంటే ఆదాయ వనరులు యొక్క ఆర్గనైజింగ్ అంటే నిర్వహణ గురించి కంపెనీ ఆలోచించవలసి వచ్చింది. దిస్ హ్యాడ్ టు బి డన్ ఇన్ ఎ వే దట్ కుడ్ ఈల్డ్ ఎనఫ్ రెవెన్యూ టు మీట్ ద గ్రోయింగ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద కంపెనీ. కంపెనీ యొక్క గ్రోయింగ్ ఎక్స్పెన్సెస్, పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా ఆదాయం అంటే రెవెన్యూ ఇచ్చే విధంగా ఇది చేయబడాలి. A trading company had also to ensure that it could buy the products it needed and sell what it wanted. ఒక ట్రేడింగ్ కంపెనీ, వ్యాపార కంపెనీ తమకు అవసరమైన వస్తువులు, ప్రోడక్ట్స్ కొనగలిగేలాగా, వాళ్ళ యొక్క ఉన్న వస్తువులు అమ్మగలిగేలాగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. రాబర్ట్ క్లైవ్ accepting the Diwani of Bengal, Bihar and Orissa from the Mughal ruler in 1765. ఈ ఫిగర్ 1లో రాబర్ట్ క్లైవ్ 1765లో మొఘల్ రూలర్ నుండి బెంగాల్, బీహార్, ఒరిస్సాల యొక్క దివానీ అధికారాన్ని అంగీకరించడం అనేది ఈ ఫిగర్ 1లో ఉంది. ఆ 1765లో మొఘల్ రూలర్ షా ఆలం II. ఈ మొఘల్ రూలర్ నుండి రాబర్ట్ క్లైవ్ దివానీ అధికారాన్ని అంగీకరించాడు. ఓవర్ ద ఇయర్స్ ద కంపెనీ ఆల్సో లెర్న్డ్ దట్ ఇట్ హ్యాడ్ టు మూవ్ విత్ సమ్ కాషన్. ఓవర్ ద ఇయర్స్ కాలం గడిచే కొద్దీ కంపెనీ కొంత జాగ్రత్తగా వ్యవహరించాలనే విషయాన్ని నేర్చుకుంది. బీయింగ్ ఎన్ alien power, it needed to pacify those who in the past had ruled the countryside and enjoyed authority and prestige. బీయింగ్ యాన్ ఎలియన్ పవర్ అంటే పరాయి శక్తిగా పాస్ట్లో గతంలో ఈ కంట్రీ సైడ్ గ్రామీణ ప్రాంతాలను పాలిస్తూ ఎంజాయ్డ్ అథారిటీ అండ్ ప్రెస్టేజ్ అంటే అధికారాన్ని, గౌరవాన్ని ఎంజాయ్ చేసిన ఆ పాలకుల్ని
ఈస్ట్ ఇండియా కంపెనీ పాసిఫై అంటే సంతృప్తి పరచాల్సి ఉంది. దోస్ హూ హ్యాడ్ హెల్డ్ లోకల్ పవర్ హ్యాడ్ టు బి కంట్రోల్డ్ బట్ దే కుడ్ నాట్ బి ఎంటైర్లీ ఎలిమినేటెడ్. ఆ లోకల్ పవర్ స్థానికంగా అధికారం కలిగిన వారిని కంట్రోల్ చేయాలి కానీ పూర్తిగా వారిని నాట్ బి ఎంటైర్లీ ఎలిమినేటెడ్, పూర్తిగా వారిని తొలగించకూడదు. హౌ వాజ్ దిస్ టు బి డన్? ఇది ఎలా చేయాలనుకుంది? ఇన్ దిస్ చాప్టర్ we will see how the company came to colonize the countryside, organize revenue resources, redefine the rights of people and produce the crops it wanted. ఈ లెసన్లో కంట్రీ సైడ్ గ్రామీణ ప్రాంతాలను వలసలుగా ఎలా మార్చుకుంది, ఆదాయ వనరుల్ని ఆర్గనైజ్ రెవెన్యూ సోర్సెస్ ఆదాయ వనరుల్ని ఎలా నిర్వహించింది, రీడిఫైన్ ద రైట్స్ ఆఫ్ పీపుల్ ప్రజల హక్కుల్ని ఎలా పునర్నిర్వచించింది, అండ్ ప్రొడ్యూస్ ద క్రాప్స్ ఇట్ వాంటెడ్ తమకు కావలసిన క్రాప్స్ పంటల్ని ఎలా ప్రొడ్యూస్ చేసింది అనేది ఈ లెసన్లో మనం తెలుసుకోబోతున్నాం. రెవెన్యూ ఫర్ ది కంపెనీకి రెవెన్యూ ఆదాయం ఎలా వచ్చింది. ద కంపెనీ హ్యాడ్ బికమ్ ద దివాన్ బట్ ఇట్ స్టిల్ సా ఇట్ సెల్ఫ్ ప్రైమరీలీ యాజ్ ఏ ట్రేడర్. కంపెనీ దివాన్ అయింది కానీ ఇప్పటికీ తనని తాను ప్రైమరీలీ అంటే ప్రాథమికంగా ఒక ట్రేడర్, ఒక వ్యాపారిలాగే భావించింది. ఇట్ వాంటెడ్ ఏ లార్జ్ రెవెన్యూ ఇన్కమ్ బట్ వాజ్ అన్విల్లింగ్ టు సెటప్ ఎనీ రెగ్యులర్ సిస్టమ్ ఆఫ్ అసెస్మెంట్ అండ్ కలెక్షన్. ఇది ఎక్కువ రాబడిని కోరుకుంది. ఇట్ వాంటెడ్ లార్జ్ రెవెన్యూ బట్ వాజ్ అన్విల్లింగ్ టు సెటప్ ఎనీ రెగ్యులర్ సిస్టమ్ ఆఫ్ అసెస్మెంట్ అండ్ కలెక్షన్. వసూలుకి కలెక్షన్కి ఒక క్రమబద్ధమైన రెగ్యులర్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకోవడానికైతే ఇట్ వాజ్ అన్విల్లింగ్, సుముఖంగా లేదు. ద ఎఫర్ట్ వాజ్ టు ఇంక్రీజ్ ద రెవెన్యూ యాజ్ మచ్ యాజ్ ఇట్ కుడ్ అండ్ బై ఫైన్ కాటన్ అండ్ సిల్క్ క్లాత్ యాజ్ చీప్లీ యాజ్ పాసిబుల్. సాధ్యమైనంత చీప్గా ఫైన్ కాటన్ అంటే నాణ్యమైన కాటన్ని, సిల్క్ క్లాత్స్ని కొనాలని అనుకుంది. విదిన్ 5 years ద వాల్యూ ఆఫ్ గూడ్స్ బాట్ బై ది కంపెనీ ఇన్ బెంగాల్ డబల్డ్. 5 సంవత్సరాల్లోనే విదిన్ 5 years ద వాల్యూ ఆఫ్ గూడ్స్ బాట్ బై ది కంపెనీ కొనుగోలు చేసిన కంపెనీ కొన్న గూడ్స్ యొక్క వాల్యూ డబుల్ అయింది. బిఫోర్ 1765 ద కంపెనీ హ్యాడ్ పర్చేస్డ్ గూడ్స్ ఇన్ ఇండియా బై ఇంపోర్టింగ్ గోల్డ్ అండ్ సిల్వర్ ఫ్రమ్ బ్రిటన్. 1765 ముందు అంటే దివానీ రాకముందు ఇంగ్లాండ్ నుండి గోల్డ్, సిల్వరు ఇంపోర్ట్ చేసుకునేది, అంటే దిగుమతి చేసుకొని వాటితో ఇండియన్ గూడ్స్ని పర్చేస్ చేసేది. నౌ ద రెవెన్యూ కలెక్టెడ్ ఇన్ బెంగాల్ కుడ్ ఫైనాన్స్ ద పర్చేస్ ఆఫ్ గూడ్స్ ఫర్ ఎక్స్పోర్ట్. కానీ ఇప్పుడు బెంగాల్ నుండి కలెక్ట్ చేసిన రెవెన్యూనే ఎక్స్పోర్ట్కి కావలసిన వస్తువుల యొక్క కొనుగోలుకి పెట్టుబడిగా పెట్టగలిగింది. సూన్ ఇట్ వాస్ క్లియర్ దట్ ద బెంగాల్ ఎకానమీ వాజ్ ఫేసింగ్ ఏ డీప్ క్రైసిస్. బెంగాల్ యొక్క ఎకానమీ డీప్ క్రైసిస్ని ఎదుర్కొనడంలో త్వరలోనే ఈ విషయం అర్థమైంది. ఆర్టిజన్స్ were deserting villages since they were being forced to sell their goods to the company at low ప్రైసెస్కి తక్కువ ధరలకి తమ యొక్క గూడ్స్ని అమ్మాలని వారి మీద ప్రెజర్ చేయడం వల్ల, ఫోర్స్ చేయడం వల్ల ఆర్టిజన్స్ అంటే చేతి వృత్తుల వారు గ్రామాలని వదిలి వెళుతుండేవారు. పెజెంట్స్ వర్ అనేబుల్ టు పే ద డ్యూస్ దట్ వర్ బీయింగ్ డిమాండెడ్ ఫ్రమ్ దెమ్. కంపెనీ వారి బకాయిల్ని రైతులు కూడా చెల్లించలేకపోయేవారు. ఆర్టిజనల్ ప్రొడక్షన్ వాజ్ ఇన్ డిక్లైన్ అండ్ అగ్రికల్చరల్ కల్టివేషన్ షోడ్ సైన్స్ ఆఫ్ కొలాప్స్. ఆర్టిజనల్ ప్రొడక్షన్ వాజ్ ఇన్ డిక్లైన్ అంటే చేతి వృత్తుల ఉత్పత్తులన్నీ తగ్గిపోయాయి. అగ్రికల్చరల్ కల్టివేషన్ షోడ్ సైన్స్ ఆఫ్ కొలాప్స్ వ్యవసాయ సాగు కూడా పతనానికి చేరువైంది. దెన్ ఇన్ 1770 ఏ టెరిబుల్ ఫ్యామన్ కిల్డ్ 10 million people ఇన్ బెంగాల్. దీనికి తోడు 1770లో భయంకరమైన కరువు, టెరిబుల్ ఫ్యామన్ అంటే భయంకరమైన కరువు వల్ల 10 million people బెంగాల్లో చనిపోయారు. అబౌట్ 1/3 ఆఫ్ ది పాపులేషన్ వాజ్ వైప్డ్ అవుట్. బెంగాల్లోని 1/3 పాపులేషను తుడిచిపెట్టుకుపోయింది. ఫిగర్ని గమనించినట్లయితే ఏ వీక్లీ మార్కెట్ ఇన్ ముర్షిదాబాద్ ఇన్ బెంగాల్లోని ముర్షిదాబాద్ వారం వీక్లీ మార్కెట్ ఇది.
Peasants and artisans from rural areas regularly came to these weekly markets or haats to sell their goods and buy what they needed. గ్రామీణ ప్రాంతాల నుండి రూరల్ ఏరియాస్ నుంచి పెజెంట్స్ రైతులు, ఆర్టిజన్స్ అంటే చేతి వృత్తుల వారు రెగ్యులర్లీ నిత్యం ఈ సంతకి తమ వస్తువులను అమ్ముకోవడానికి, వారికి అవసరమైన వస్తువులను కొనడానికి ఈ వారపు సంతకి వస్తుంటారు. దీస్ మార్కెట్స్ వర్ బ్యాడ్లీ ఎఫెక్టెడ్ డ్యూరింగ్ టైమ్స్ ఆఫ్ ఎకనమిక్ క్రైసిస్. ఈ ఎకనమిక్ క్రైసిస్ టైంలో ఈ మార్కెట్లు దారుణంగా ఎఫెక్ట్ అయ్యాయి. ద నీడ్ టు ఇంప్రూవ్ అగ్రికల్చర్. వ్యవసాయాన్ని ఇంప్రూవ్ చేయవలసిన అవసరం. ఇఫ్ ద ఎకానమీ వాజ్ ఇన్ రూన్స్ కుడ్ ద కంపెనీ బీ సెటన్ ఆఫ్ ఇట్స్ రెవెన్యూ ఇన్కమ్. ఒకవేళ ఎకానమీ పతనమైతే కంపెనీకి నిర్దిష్టమైన ఆదాయం వస్తుందా? మోస్ట్ కంపెనీ అఫీషియల్స్ బిగాన్ టు ఫీల్ దట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ల్యాండ్ హ్యాడ్ టు బీ ఎంకరేజ్డ్ అండ్ అగ్రికల్చర్ హ్యాడ్ టు బీ ఇంప్రూవ్డ్. చాలామంది కంపెనీ అఫీషియల్స్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ల్యాండ్ అంటే వ్యవసాయంలో పెట్టుబడిని ఎంకరేజ్ చేయాలని, అగ్రికల్చర్ అంటే వ్యవసాయాన్ని ఇంప్రూవ్ చేయాలని భావించడం ప్రారంభించారు. హౌ వాజ్ దిస్ టు బి డన్? ఇది ఎలా చేయాలి? ఆఫ్టర్ 2 decades ఆఫ్ డిబేట్ ఆన్ ది క్వశ్చన్, ద కంపెనీ ఫైనలీ ఇంట్రడ్యూస్డ్ ది పర్మనెంట్ సెటిల్మెంట్ ఇన్ 1793. ఈ యొక్క ప్రాబ్లం మీద, ఈ క్వశ్చన్ మీద 2 decades తర్జన భర్జనలు అంటే డిబేట్ జరిగిన తర్వాత పర్మనెంట్ సెటిల్మెంట్ ఇన్ 1793. 1793లో శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టింది. బై ది టర్మ్స్ ఆఫ్ ది సెటిల్మెంట్ ద రాజాస్ అండ్ తాలూక్దార్స్ వర్ రికగ్నైజ్డ్ యాజ్ జమీందార్స్. ఈ నిబంధనల ప్రకారం, ఈ సెటిల్మెంట్ ప్రకారం రాజులు, తాలూక్దార్స్ వర్ రికగ్నైజ్డ్ యాజ్ జమీందార్స్. రాజులు, తాలూకుదారులు జమీందారులుగా రికగ్నైజ్ చేయబడ్డారు. దే వర్ ఆస్క్డ్ టు కలెక్ట్ రెంట్ ఫ్రమ్ ద పెజెంట్స్ అండ్ పే రెవెన్యూ టు ద కంపెనీ. వీరు రైతుల నుండి దే కలెక్ట్ రెంట్ ఫ్రమ్ ద పెజెంట్, రైతుల నుండి పన్నులను వసూలు చేసి కంపెనీకి పే చేయాలి. ద అమౌంట్ టు బి పెయిడ్ వాజ్ ఫిక్స్డ్ పర్మనెంట్లీ. అయితే వీళ్ళు చెల్లించాల్సిన అమౌంట్ స్థిరంగా నిర్ణయించారు, ఫిక్స్డ్ పర్మనెంట్లీ. దట్ ఈజ్ ఇట్ వాజ్ నాట్ టు బి ఇంక్రీజ్డ్ ఎవర్ ఇన్ ఫ్యూచర్. ఇది భవిష్యత్తులో, ఫ్యూచర్లో ఎప్పటికీ పెంచడానికి వీలు పడదు. ఇట్ వాజ్ ఫెల్ట్ దట్ దిస్ వుడ్ ఎన్ష్యూర్ ఎ రెగ్యులర్ ఫ్లో ఆఫ్ రెవెన్యూ ఇన్ టు ద కంపెనీస్ coffers and at the same time encourage the జమీందార్స్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇంప్రూవింగ్ ద ల్యాండ్. ఇది కంపెనీ యొక్క కోశాగారాన్ని, కంపెనీస్ కాఫర్స్కి క్రమబద్ధమైన రెగ్యులర్ ఫ్లో ఆఫ్ రెవెన్యూని ఇస్తుంది. అట్ ద సేమ్ టైం జమీందార్స్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇంప్రూవింగ్ ద ల్యాండ్ ఇంప్రూవ్ చేయడానికి, అంటే వ్యవసాయాన్ని ఇంప్రూవ్ చేయడానికి, వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి ఇది ఎంకరేజింగ్గా ఉంటుందని కంపెనీ ఫీల్ అయింది. సిన్స్ ద రెవెన్యూ డిమాండ్ ఆఫ్ ద స్టేట్ వుడ్ నాట్ బి ఇంక్రీస్డ్, ద జమీందార్ వుడ్ బెనిఫిట్ ఫ్రమ్ ఇంక్రీజ్డ్ ప్రొడక్షన్ ఫ్రమ్ ది ల్యాండ్. భూమి నుండి ప్రొడక్షన్ పెరగడం ద్వారా జమీందారులు బెనిఫిట్ అయ్యారు, కానీ కంపెనీకి రావాల్సిన రెవెన్యూ పెరగలేదు. ఫిగర్ 3. చార్లెస్ కార్న్వాలిస్. కార్న్వాలిస్ వాజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా వెన్ ద పర్మనెంట్ సెటిల్మెంట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్. పర్మనెంట్ సెటిల్మెంట్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు భారత గవర్నర్ జనరల్ చార్లెస్ కార్న్వాలిస్. ది ప్రాబ్లం, సమస్యలు. ద పర్మనెంట్ సెటిల్మెంట్ హవెవర్ క్రియేటెడ్ ప్రాబ్లమ్స్. ఏమైనప్పటికీ ఈ పర్మనెంట్ సెటిల్మెంట్ వల్ల సమస్యలు అనేవి వచ్చాయి. కంపెనీ అఫీషియల్స్ సూన్ డిస్కవర్డ్ దట్ ద జమీందార్స్ వర్ ఇన్ ఫ్యాక్ట్ నాట్ ఇన్వెస్టింగ్ ఇన్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ల్యాండ్. ఈ జమీందారులు ల్యాండ్ ఇంప్రూవ్మెంట్లకి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం లేదని కంపెనీ అఫీషియల్స్ త్వరలోనే డిస్కవర్ చేశారు, తెలుసుకున్నారు. ద రెవెన్యూ దట్ హ్యాడ్ బిన్ ఫిక్స్డ్ వాజ్ సో హై దట్ ద జమీందార్స్ ఫౌండ్ ఇట్ డిఫికల్ట్ టు పే. నిర్ణయించిన శిస్తు ఎక్కువగా ఉండడంతో ఈ జమీందారులు ఆ శిస్తు చెల్లించడం కష్టమని భావించారు. ఎనీవన్ హూ ఫెయిల్ టు పే ద రెవెన్యూ లాస్ట్ హిస్ జమీందారీ. ఏ జమీందారులు అయితే ఈ రెవెన్యూ పే చేయడంలో, శిస్తు చెల్లించడంలో ఫెయిల్ అయితే వారు తమ జమీందారీని
కోల్పోయారు. న్యూమరస్ జమీందారీస్ వర్ సోల్డ్ ఆఫ్ ఎట్ ఆక్షన్స్ ఆర్గనైజ్డ్ బై ది కంపెనీ వారు నిర్వహించిన ఆక్షన్స్ అంటే వేలంలో లెక్కలేనన్ని జమీందారీలు సోల్డ్ ఆఫ్ అయ్యాయి అంటే అమ్మబడ్డాయి. బై ది ఫస్ట్ డికేడ్ ఆఫ్ ది 19th century ద సిచ్యువేషన్ చేంజ్డ్. 19th century ఫస్ట్ డికేడ్లో పరిస్థితి కొంత చేంజ్ అయింది. ద ప్రైసెస్ ఇన్ ద మార్కెట్ రోజ్, మార్కెట్లో ప్రైసెస్ పెరిగినాయి, ధరలు పెరిగాయి. అండ్ కల్టివేషన్ స్లోలీ ఎక్స్పాండెడ్, కల్టివేషను నెమ్మదిగా పెరిగింది. దిస్ మెంట్ అన్ ఇంక్రీజ్ ఇన్ ద ఇన్కమ్ ఆఫ్ ది జమీందార్స్ బట్ నో గెయిన్ ఫర్ ది కంపెనీ సిన్స్ ఇట్ కుడ్ నాట్ ఇంక్రీజ్ ఏ రెవెన్యూ డిమాండ్ దట్ హ్యాడ్ బిన్ ఫిక్స్డ్ పర్మనెంట్లీ. కంపెనీ ఈ శిస్తుని శాశ్వతంగా పర్మనెంట్గా ఫిక్స్ చేయడం వల్ల జమీందార్స్ యొక్క ఇన్కమ్ పెరిగింది కానీ కంపెనీకి ఎలాంటి లాభం చేకూరలేదు. ఈవెన్ దెన్ ద జమీందార్స్ డిడ్ నాట్ హ్యావ్ అన్ ఇంట్రెస్ట్ ఇన్ ఇంప్రూవింగ్ ద ల్యాండ్. అయినప్పటికీ జమీందార్స్ ల్యాండ్ యొక్క ఇంప్రూవ్మెంట్కి ఎటువంటి శ్రద్ధ చూపించలేదు, ఇంట్రెస్ట్ చూపించలేదు. సమ్ హ్యాడ్ లాస్ దేర్ ల్యాండ్స్ ఇన్ ద ఎర్లియర్ ఇయర్స్ ఆఫ్ ది సెటిల్మెంట్. కొంతమంది గడిచిన సంవత్సరాల్లో ఈ అధిక శిస్తు వల్ల వాళ్ళు తమ భూముల్ని కోల్పోయారు. అదర్స్ నౌ సా ద పాసిబిలిటీ ఆఫ్ ఎర్నింగ్ విదౌట్ ది ట్రబుల్ అండ్ రిస్క్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. మిగిలిన వారు ఇప్పుడు ఎటువంటి శ్రమ, ట్రబుల్ కానీ రిస్క్ కానీ లేకుండా వీలైనంత వరకు ఎర్న్ చెయ్యాలి, సంపాదించాలని చూశారు. యాజ్ లాంగ్ యాజ్ ది జమీందార్స్ కుడ్ గివ్ అవుట్ ది ల్యాండ్ టు టెనెంట్స్ అండ్ గెట్ రెంట్ దే వర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇంప్రూవింగ్ ద ల్యాండ్. క్రమంగా జమీందార్స్ భూముల్ని కౌలు రైతులకి ఇచ్చేవారు, టెనెంట్స్కి ఇచ్చి కౌలు పొందారు. దే గాట్ రెంట్ దే వర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇంప్రూవింగ్ ద ల్యాండ్. వారు భూమిని ఇంప్రూవ్ చేయడానికి, అభివృద్ధి మీద భూమిని ఇంప్రూవ్ చేయడానికి ఎటువంటి ఇంట్రెస్ట్ చూపించలేదు. కోల్బ్రూక్ ఆన్ బెంగాల్ రైట్స్, బెంగాలు రైతులపై కోల్బ్రూక్. In many villages of Bengal, some of the powerful ryots did not cultivate but instead gave out their lands to others, the under tenants. చాలా గ్రామాల్లో, బెంగాల్లోని చాలా గ్రామాల్లో శక్తివంతమైన పవర్ఫుల్ రైట్స్ అంటే శక్తివంతమైన రైతులు తమ భూముల్ని సాగు చేయడానికి బదులుగా కౌలు రైతులకి ఇచ్చి వారి నుండి అధిక మొత్తంలో వాళ్ళు కౌలుని వసూలు చేసేవారు. దే టేకింగ్ ఫ్రమ్ దమ్ వెరీ హై రెంట్స్. ఇన్ 1806 హెచ్టి కోల్బ్రూక్ డిస్క్రైబ్డ్ ద కండిషన్స్ ఆఫ్ దీస్ అండర్ టెనెంట్స్ ఇన్ బెంగాల్. 1806లో హెచ్టి కోల్బ్రూక్ బెంగాల్లోని అండర్ టెనెంట్స్ అంటే ఉప కౌలు రైతుల యొక్క కండిషన్ని ఈ విధంగా డిస్క్రైబ్ చేశాడు. ద అండర్ టెనెంట్స్ డిప్రెస్డ్ బై అన్ ఎక్సెసివ్ రెంట్ in kind and by usurious returns for the cattle, seed and subsistence advanced to them can never extricate them just from debt. ఈ యొక్క అండర్ టెనెంట్స్ అధిక రెంట్ చేత బాధింపబడ్డారు. క్యాటిల్, సీడ్స్ అండ్ సబ్సిస్టెన్స్ అంటే జీవనోపాధి కోసం చేసిన ఈ యొక్క అప్పుల వల్ల అధిక వడ్డీతో కృంగిపోయారు. బై యూజీరియస్ రిటర్న్స్ కెన్ నెవర్ ఎక్స్ట్రికేట్ దెమ్ జస్ట్ ఫ్రమ్ డెప్ట్. ఎప్పటికీ వాళ్ళ డెప్ట్స్, అప్పుల నుండి బయటపడలేకపోయారు. ఇన్ సో అబ్జెక్ట్ ఎస్టేట్ దే కెనాట్ లేబర్ ఇన్ స్పిరిట్ వైల్ దే ఎర్న్ ఏ స్కాంటీ సబ్సిస్టెన్స్ విదౌట్ హోప్ ఆఫ్ బెటరింగ్ దేర్ సిచ్యువేషన్. ఇన్ సో అబ్జెక్ట్ స్టేట్ అంటే ఇటువంటి దుర్భరమైన స్థితిలో వారు దే కెనాట్ లేబర్ ఇన్ స్పిరిట్ ఉత్సాహంగా పనిచేయలేరు. దే ఎర్న్ ఏ స్కాంటీ సబ్సిస్టెన్స్ అంటే చాలా తక్కువ జీవనోపాధిని పొందేవారు. విదౌట్ హోప్ ఆఫ్ బెటరింగ్ దేర్ సిచ్యువేషన్ తమ పరిస్థితిని మెరుగుపరుచుకోవాలనే హోప్ లేకుండా ఉండేవారని కోల్బ్రూక్ వారి యొక్క దుస్థితిని వర్ణించాడు. On the other hand, in the villages, the cultivator found the system extremely oppressive. మరోవైపు విలేజెస్లో ద కల్టివేటర్ అంటే రైతులు ఈ పద్ధతిని తీవ్రమైన అణిచివేతగా, ఎక్స్ట్రీమ్లీ అప్రెసివ్గా భావించారు. ద రెంట్ హీ పెయిడ్ టు ద జమీందార్ వాజ్ హై. రైతులు జమీందారులకు చెల్లించాల్సిన రెంట్, పన్ను చాలా ఎక్కువగా ఉండేది. అండ్ హిస్ రైట్ ఆన్ ద ల్యాండ్ వాజ్ ఇన్సెక్యూర్. రైట్ ఆన్ ల్యాండ్ వాళ్ళ భూమి మీద ఉన్న వాళ్ళ హక్కులకి వాళ్ళకి భద్రత లేదు.
To pay the rent, he had to often take a loan from the money lender, and when he failed to pay the rent, he was evicted from the land he had cultivated for generations. ఈ రెంట్ చెల్లించడానికి రైతులు తరచుగా మనీ లెండర్స్ అంటే వడ్డీ వ్యాపారుల దగ్గర లోన్ తీసుకోవాల్సి వచ్చేది. ఆ లోన్ చెల్లించడంలో వాళ్ళు ఫెయిల్ అయితే కనుక when he failed to pay the rent, he was evicted from the land he had cultivated for generations. అనేక జనరేషన్స్ నుండి తరాలుగా వాళ్ళు సాగు చేస్తున్న భూమి నుండి వారు evicted అంటే వెళ్ళగొట్టబడేవారు. A new system is devised. ఒక కొత్త విధానం డివైడ్ చేయబడింది, రూపుదిద్దుకుంది. By the early 19th century, many of the company officials were convinced that the system of revenue had to be changed again. 19th century ఎర్లీలో 19th century ప్రారంభంలో కంపెనీ అఫీషియల్స్ ఈ యొక్క పర్మనెంట్ సిస్టమ్ని మార్చాలని బలంగా విశ్వసించారు. How could revenues be fixed permanently at a time when the company needed more money to meet its expenses of administration and trade? కంపెనీకి అడ్మినిస్ట్రేషన్ చేయడానికి, ట్రేడ్ చేయడానికి ఆ ఖర్చులు భరించాలంటే మరింత మోర్ మనీ అవసరమైనందున ఈ యొక్క పర్మనెంట్ సిస్టమ్ని ఎలా నిర్ణయించగలరు? ఇన్ ద నార్త్ వెస్టర్న్ ప్రావిన్సెస్ ఆఫ్ ది బెంగాల్ ప్రెసిడెన్సీ, బెంగాల్ ప్రెసిడెన్సీలోని నార్త్ వెస్టర్న్ అంటే వాయువ్య ప్రావిన్సెస్లో an Englishman called Holt Mackenzie devised the new system which came into effect in 1822. Holt Mackenzie అనే అతను ఒక కొత్త విధానాన్ని రూపొందించారు. ఈ యొక్క నార్థన్ వెస్టర్న్ ప్రావిన్సెస్ అన్నీ ప్రస్తుతం మోస్ట్ ఆఫ్ దిస్ ఏరియా ఈజ్ నౌ ఇన్ ఉత్తరప్రదేశ్లో ఈ ఏరియా ఇప్పుడు ఉంది. హాల్ట్ మెకంజీ డివైడ్ చేసిన న్యూ సిస్టము 1822లో came into effect, అమల్లోకి వచ్చింది. He felt that the village was an important social institution in North Indian society and needed to be preserved. విలేజ్ అనేది నార్త్ ఇండియన్ సొసైటీలో ఇంపార్టెంట్ సోషల్ ఇన్స్టిట్యూషన్ అని, దాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని అతను భావించారు. Under his directions, collectors went from village to village, inspecting the land, measuring the fields and recording the customs and rights of different గ్రూప్స్. ఇతని యొక్క డైరెక్షన్స్తో కలెక్టర్స్ ప్రతి గ్రామానికి దే వెంట్ ఫ్రమ్ విలేజ్ టు విలేజ్ వెళ్ళి ఇన్స్పెక్టింగ్ ద ల్యాండ్ని తనిఖీ చేసి, మెజరింగ్ ద ఫీల్డ్స్ని కొలిచి, అండ్ రికార్డింగ్ ద కస్టమ్స్ వారి యొక్క ఆచారాలని, రైట్స్ ఆఫ్ డిఫరెంట్ వాళ్ళ హక్కుల్ని వారు రికార్డు చేశారు. ద ఎస్టిమేటెడ్ రెవెన్యూ ఆఫ్ ఈచ్ ప్లాట్ విదిన్ ఎ విలేజ్ వాజ్ యాడెడ్ అప్ టు క్యాలిక్యులేట్ ద రెవెన్యూ దట్ ఈచ్ విలేజ్ మహల్ హ్యాడ్ టు పే. గ్రామంలోని ప్రతి ప్లాట్ నుండి, ప్రతి పొలం నుండి వచ్చే ఇన్కమ్ని కూడా లెక్కించి ప్రతి గ్రామం అంటే మహల్ అనేవారు, ఈచ్ విలేజ్ని మహల్ చెల్లించాల్సిన ఇన్కమ్ని లెక్క పెట్టారు. This demand was to be revised periodically, not permanently fixed. శిస్తును పర్మనెంట్గా కాకుండా నిర్దిష్టమైన కాలానికి రివైజ్ చేయాల్సి ఉంటుంది, అంటే పునఃసమీక్షించవలసి ఉంటుంది. The charge of collecting the revenue and paying it to the company was given to the village headman rather than the జమీందార్. పన్ను వసూలు చేసి కంపెనీకి చెల్లించే బాధ్యతను జమీందార్లకు కాకుండా గ్రామ పెద్దకు అప్పగించారు. దిస్ సిస్టమ్ కేమ్ టు బి నోన్ యాజ్ ద మహల్వారీ సెటిల్మెంట్. ఈ పద్ధతి మహల్వారీ సిస్టమ్గా ప్రసిద్ధి చెందింది. మహల్ అంటే ఇన్ బ్రిటిష్ రెవెన్యూ రికార్డ్స్ మహల్ ఈజ్ ఎ రెవెన్యూ ఎస్టేట్ విచ్ మే బి ఏ విలేజ్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ విలేజెస్. మహల్ అంటే బ్రిటిష్ రెవెన్యూ రికార్డ్స్లో మహల్ అనేది ఒక రెవెన్యూ ఎస్టేట్ అంటే రెవెన్యూ క్షేత్రం, విచ్ మే బీ ఏ విలేజ్ ఆర్ గ్రూప్ ఆఫ్ విలేజెస్. అది ఒక విలేజ్ అయినా కావచ్చు లేదా గ్రూప్ ఆఫ్ విలేజెస్ గ్రామాల సమూహం అయినా కావచ్చు. ద మన్రో సిస్టమ్ ఇన్ ద బ్రిటిష్ టెరిటరీస్ ఇన్ ద సౌత్ దెర్ వాజ్ ఎ సిమిలర్ మూవ్ అవే ఫ్రమ్ ద ఐడియా ఆఫ్ పర్మనెంట్ సెటిల్మెంట్. అంటే సౌత్లో కూడా బ్రిటిష్ యొక్క టెరిటరీస్లో ఈ పర్మనెంట్ సెటిల్మెంట్కి బదులుగా ఇలాంటి విధానాన్ని తీసుకువచ్చారు. ద న్యూ సిస్టమ్ దట్ వాజ్ డివైజ్డ్ కేమ్ టు బి నోన్ యాజ్ ద రైత్వారీ. ఈ కొత్త విధానం రైత్వారీగా పేరు పొందింది. ఇట్ వాజ్ ట్రైడ్ ఆన్ ఎ స్మాల్ స్కేల్
by Captain Alexander Reed in some of the areas that were taken over by the company after the wars with Tipu Sultan. టిప్పు సుల్తాన్తో వార్స్ అనంతరం కంపెనీ స్వాధీనం చేసుకున్న కొన్ని ప్రాంతాల్లో కెప్టెన్ అలెగ్జాండర్ రీడ్ స్మాల్ స్కేల్లో చిన్న స్థాయిలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టడానికి అతను ట్రై చేశాడు. సబ్సిక్వెంట్లీ డెవలప్డ్ బై థామస్ మన్రో. దాన్ని తదనంతరం థామస్ మన్రో డెవలప్ చేశాడు. దిస్ సిస్టమ్ వాజ్ గ్రాడ్యువల్లీ ఎక్స్టెండెడ్ ఆల్ ఓవర్ సౌత్ ఇండియా. ఈ విధానం దక్షిణ భారతదేశం అంతటా ఇది అమలు చేశారు. రీడ్ అండ్ మన్రో ఫెల్ట్ దట్ ఇన్ ద సౌత్ దేర్ వర్ నో ట్రెడిషనల్ జమీందార్స్. రీడ్ మన్రో ఏమని భావించారంటే సౌత్ ఇండియాలో ట్రెడిషనల్ జమీందార్స్ అంటే సాంప్రదాయ జమీందారులు లేరని భావించారు. ద సెటిల్మెంట్ ద ఆర్గ్యూడ్ హ్యాడ్ టు బి మేడ్ డైరెక్ట్లీ విత్ ద కల్టివేటర్స్ హూ హ్యాడ్ టిల్ ద ల్యాండ్ ఫర్ జనరేషన్స్. ఈ విధానంలో తరతరాలుగా జనరేషన్స్గా వాళ్ళు సాగు చేస్తున్న రైతులతో డైరెక్ట్గా సంబంధం కలిగి ఉండాలని వాదించారు. Their fields had to be carefully and separately surveyed before the revenue assessment was made. రెవెన్యూ అసెస్మెంట్ నిర్ణయించడానికి ముందుగా వాళ్ళ యొక్క పొలాల్ని ఫీల్డ్స్ని సెపరేట్గా సర్వే చేయాలి. మన్రో థాట్ దట్ ద బ్రిటిష్ షుడ్ యాక్ట్ యాజ్ ప్యాటర్నల్ ఫాదర్ ఫిగర్స్ ప్రొటెక్టింగ్ ద రయోట్స్ అండర్ దేర్ చార్జ్. బ్రిటిష్ వారు తమ ఆధీనంలోనే ఉన్న రైతుల్ని సొంత తండ్రిలా ప్యాటర్నల్ ఫాదర్లా రక్షించాలని మన్రో ఆశించాడు. ఆల్ వాజ్ నాట్ వెల్. అంతా సరిగ్గా లేదు, సక్రమంగా లేదు. విదిన్ ఎ ఫ్యూ ఇయర్స్ ఆఫ్టర్ ద న్యూ సిస్టమ్ వర్ ఇంపోజ్డ్ ఇట్ వాజ్ క్లియర్ దట్ ఆల్ వాజ్ నాట్ వెల్ విత్ దెమ్. కొత్త విధానం అమలు చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలకే అంతా సవ్యంగా లేదని స్పష్టమైంది. డ్రివెన్ బై ద డిజైర్ టు ఇంక్రీజ్ ద ఇన్కమ్ ఫ్రమ్ ల్యాండ్, రెవెన్యూ అఫీషియల్స్ ఫిక్స్డ్ టూ హై ఎ రెవెన్యూ డిమాండ్. భూమి నుండి అధిక ఆదాయం పొందాలన్న కోరిక వలన రెవెన్యూ అఫీషియల్స్ ఎక్కువ మొత్తంలో శిస్తుని నిర్ణయించారు. పెజెంట్స్ వర్ అనేబుల్ టు పే, రయోట్స్ ఫ్లడ్ ద కంట్రీ సైడ్ అండ్ విలేజెస్ బికేమ్ డిజర్టెడ్ ఇన్ మెనీ రీజియన్స్. అధికారుల అఫీషియల్స్ ఎక్కువ మొత్తంలో శిస్తులు నిర్ణయించారు. కౌలు రైతులు పన్ను చెల్లించలేక గ్రామాలు విడిచి పారిపోయారు. ఆప్టిమిస్టిక్ అఫీషియల్స్ హ్యాడ్ ఇమాజిన్డ్ దట్ ద న్యూ సిస్టమ్స్ would transform the peasants into rich enterprising farmers, but this did not happen. కొత్త విధానం కౌలు రైతుల్ని ఒక రిచ్ ఎంటర్ప్రైజింగ్ ఫార్మర్స్ అంటే ధనిక ఔత్సాహిక రైతులుగా మారుస్తుందని ఆశావహులైన అధికారులు ఆప్టిమిస్టిక్ అఫీషియల్స్ భావించారు, కానీ ఇది జరగలేదు. క్రాప్స్ ఫర్ యూరప్ కొరకు పంటలు. The British also realized that the countryside could not only yield revenue, it could also grow the crops that Europe required. ఈ యొక్క కంట్రీ సైడ్ ఏరియాస్ కేవలం రెవెన్యూను అందించడమే కాదు, ఐరోపాకి అవసరమైన క్రాప్స్ను కూడా పండించగలవని బ్రిటిష్ వారు గ్రహించారు. బై ద లేట్ 18th century, the company was trying its best to expand the cultivation of opium and indigo. 18th century నాటికి కంపెనీ ఓపియం అంటే నల్లమందు, ఇండిగో అంటే నీలిమందు, వీటి సాగు విస్తరింపజేయడానికి బాగా ప్రయత్నించింది. ఇన్ ద century and a half that followed, the British persuaded or forced cultivators in various parts of India to produce other crops: jute in Bengal, tea in Assam, sugarcane in the United Provinces, now Uttar Pradesh, wheat in Punjab, cotton in Maharashtra and Punjab, రైస్ ఇన్ మెడ్రాస్. తరువాత 1.5 శతాబ్ద కాలం పాటు ఇండియాలోని అనేక భూభాగాల్లో ఇతర పంటల్ని కూడా పండించాలని, అదర్ క్రాప్స్ కూడా పండించాలని బలవంతంగా బ్రిటిష్ వారు ఒప్పించారు. ఫర్ ఎగ్జాంపుల్, బెంగాల్లో జ్యూట్ అంటే జనుము, అస్సాంలో టీ తేయాకుని, యునైటెడ్ ప్రావిన్స్ అంటే ఉత్తరప్రదేశ్లో షుగర్ కేన్ని, పంజాబ్లో వీట్ని, మహారాష్ట్ర పంజాబ్లో కాటన్, మెడ్రాస్లో రైస్ని పండించాలని వారు బలవంతంగా ఒప్పించారు. హౌ వాజ్ దిస్ డన్? ఇది ఎలా చేశారు? ద బ్రిటిష్ యూజ్డ్ ఏ వెరైటీ ఆఫ్ మెథడ్స్ టు ఎక్స్పాండ్ ద కల్టివేషన్ ఆఫ్ క్రాప్స్ దట్ దే నీడెడ్. బ్రిటిష్ వారు తమకు కావాల్సిన క్రాప్స్ని కల్టివేట్ చేయడానికి, వాటిని ఎక్స్పాండ్ చేయడానికి అనేక పద్ధతుల్ని వారు ఉపయోగించారు.
Let us take a closer look at the story of one such crop, one such method of production. ఇప్పుడు మనం అటువంటి ఒక వన్ సచ్ క్రాప్, ఒక పంట కథ గురించి, అటువంటి పంట ఉత్పత్తిని గురించి పరిశీలిద్దాం. డస్ కలర్ హ్యావ్ ఏ హిస్టరీ? కలర్కి చరిత్ర ఉందా? ఫిగర్ 5 and 6 మనం ఇక్కడ 2 images ఆఫ్ కాటన్ ప్రింట్స్, ఇక్కడ 5, 6లో కాటన్ ప్రింట్స్ ఉన్న చిత్రాలు ఉన్నాయి. ద ఇమేజ్ ఆన్ ద లెఫ్ట్ ఫిగర్ 5లో షోస్ కలంకారీ ప్రింట్ క్రియేటెడ్ బై వీవర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఇండియా. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో గల మచిలీపట్నం నేత పని వారు వీవర్స్ సృష్టించిన కలంకారీ ప్రింటింగ్ని ఈ చిత్రం చూపుతుంది. ఆన్ ద రైట్ ఈజ్ ఏ ఫ్లోరల్ కాటన్ ప్రింట్ డిజైన్డ్ అండ్ ప్రొడ్యూస్డ్ బై విలియం మోరిస్, ఏ ఫేమస్ పోయిట్ అండ్ ఆర్టిస్ట్ ఆఫ్ 19th century బ్రిటన్. రైట్ సైడ్ ఉన్న చిత్రం పూల డిజైన్ చిత్రం 19th centuryలో బ్రిటన్కి చెందిన ఫేమస్ పోయిట్, కవి, ఆర్టిస్ట్, కళాకారుడు విలియం మోరిస్ రూపొందించిన చిత్రం. There is one thing common in the two prints. Both use a rich blue color commonly called indigo. ఈ రెండు ముద్రణలకి రిచ్ బ్లూ కలర్ అంటే ముదురు నీలిరంగు వాడడం అనేది ఈ చిత్రంలోని ఉమ్మడి అంశం. కామన్లీ కాల్డ్ ఇండిగో, దీన్ని నీలిమందు అంటారు. డూ యు నో హౌ దిస్ కలర్ వాజ్ ప్రొడ్యూస్డ్? ఈ రంగుని ఎలా తయారు చేశారో మీకు తెలుసా? The blue that you see in these prints was produced from a plant called indigo. ఈ ప్రింట్స్లో మీరు చూసిన బ్లూ కలర్ అనేది ఇండిగో అనే మొక్క నుండి తయారు చేస్తారు. ఇట్ ఈస్ లైక్లీ దట్ ద బ్లూ డై యూజ్డ్ ఇన్ ది మోరిస్ ప్రింట్స్ ఇన్ 19th century బ్రిటన్ వాజ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఫ్రమ్ ఇండిగో ప్లాంట్స్ కల్టివేటెడ్ ఇన్ ఇండియా. 19th centuryలో మోరిస్ ముద్రణలో ఉపయోగించిన ఈ బ్లూ డై భారతదేశంలో సాగు చేసి పండించిన ఇండిగో ప్లాంట్ నుండి తయారు చేశారు. ఇండియా వాజ్ ద బిగ్గెస్ట్ సప్లయర్ ఆఫ్ ఇండిగో ఇన్ ద వరల్డ్ ఎట్ దట్ టైమ్. ఇండియా అనేది ప్రపంచంలోనే అతిపెద్ద బిగ్గెస్ట్ సప్లయర్ ఆఫ్ ఇండిగోగా ఉండేది. వై ద డిమాండ్ ఫర్ ఇండియన్ ఇండిగో? భారతీయ నీలిమందుకి ఎందుకంత డిమాండ్, గిరాకీ? ద ఇండిగో ప్లాంట్ గ్రోస్ ప్రైమరీలీ ఇన్ ద ట్రాపిక్స్. ఈ ప్లాంట్ ఉష్ణమండల ప్రాంతాల్లో ట్రాపిక్స్లో పెరుగుతుంది. బై ద 13th century ఇండియన్ ఇండిగో వాజ్ బీయింగ్ యూజ్డ్ బై క్లాత్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్ ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్ టు డై క్లాత్. 13th century నాటికి ఇండియన్ యొక్క ఇండిగోను ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్లోని దుస్తుల తయారీదారులు రంగు అద్దడానికి, టు డై క్లాత్, దుస్తులకి రంగు అద్దడానికి ఉపయోగించేవారు. హవెవర్ ఓన్లీ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ ఇండియన్ ఇండిగో రీచ్డ్ ద యూరోపియన్ మార్కెట్ అండ్ ఇట్స్ ప్రైస్ వాజ్ వెరీ హై. అయితే కొద్ది మొత్తంలో స్మాల్ అమౌంట్స్లోనే ఈ ఇండిగో యూరోపియన్ మార్కెట్లకి వెళ్ళేది, కానీ దీని ధర చాలా ఎక్కువగా ఉండేది. యూరోపియన్ క్లాత్ మ్యానుఫ్యాక్చరర్స్ therefore had to depend on another plant called woad to make violet and blue dyes. అందువల్ల యూరోపియన్ మ్యానుఫ్యాక్చరర్స్ బ్లూ, వైలెట్ రంగుల తయారీ కోసం వోడ్ అనే మరో మొక్క మీద ఆధారపడాల్సి వచ్చేది. బీయింగ్ ఏ ప్లాంట్ ఆఫ్ ది టెంపరేట్ జోన్స్, వోడ్ వాజ్ మోర్ ఈజీలీ అవైలబుల్ ఇన్ యూరప్. టెంపరేట్ జోన్స్ అంటే సమశీతోష్ణ మండలాల మొక్క కావడంతో ఈ ఓడు యూరప్లో మరింత సులభంగా అందుబాటులో ఉండేది. ఇట్ వాజ్ గ్రోన్ ఇన్ నార్దర్న్ ఇటలీ, సదరన్ ఫ్రాన్స్ అండ్ ఇన్ పార్ట్స్ ఆఫ్ జర్మనీ అండ్ బ్రిటన్. ఇది నార్దర్న్ ఇటలీలోను, సదరన్ ఫ్రాన్స్లోను, బ్రిటన్, జర్మనీలోని కొన్ని భాగాల్లో ఈ ప్లాంట్ అనేది పెరిగేది. Worried by the competition from indigo, wood producers in Europe pressurized their governments to ban the import of indigo. ఈ ఇండిగో నుండి వచ్చే కాంపిటీషన్ వలన wood producers in Europe ఈ యొక్క ఇండిగోని ఇంపోర్ట్ చేయడాన్ని నిషేధించాలని గవర్నమెంట్స్ని ప్రెజరైజ్ చేసేవారు. క్లాత్ డయర్స్ హవెవర్ ప్రిఫర్డ్ ఇండిగో యాజ్ ఏ డై. అయినప్పటికీ ఆ దుస్తులకి డయర్స్ అంటే రంగులు అద్దేవారు ఈ ఇండిగోకే మొగ్గు చూపారు. Indigo produced a rich blue color, whereas the dye from wood was pale and dull. ఈ ఇండిగో మంచి బ్లూ కలర్ను ఉత్పత్తి చేయగా వోడ్ నుంచి వచ్చే కలర్ పాలిపోయినట్టుగా పేల్గా, డల్గా
ఉండేది. By the 17th century, European cloth producers persuaded their governments to relax the ban on indigo import. 17వ శతాబ్దం నాటికి యూరోపియన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇండిగో ఇంపోర్ట్ మీద ఉన్న బ్యాన్ని తొలగించాల్సిందిగా తమ గవర్నమెంట్ని ఒప్పించారు. ద ఫ్రెంచ్ బిగాన్ కల్టివేటింగ్ ఇండిగో ఇన్ సెయింట్ డొమింగో ఇన్ ద కరీబియన్ ఐలాండ్స్, ద పోర్చుగీస్ ఇన్ బ్రెజిల్, ద ఇంగ్లీష్ ఇన్ జమైకా అండ్ ద స్పానిష్ ఇన్ వెనిజులా. ఫ్రెంచ్ వారు కరేబియన్ ఐలాండ్స్లోని సెయింట్ డొమింగోలోను, పోర్చుగీస్ వారు బ్రెజిల్లోను, ఇంగ్లీష్ వారు జమైకాలోను, స్పానిష్ వారు వెనిజులాలోను ఈ ఇండిగోను పండించడం ప్రారంభించారు. ఇండిగో ప్లాంటేషన్స్ ఆల్సో కేమ్ అప్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ నార్త్ అమెరికా. నార్త్ అమెరికాలోని చాలా భూభాగాల్లో ఇండిగో ప్లాంటేషన్స్ ప్రారంభించారు. By the end of 18th century, the demand for Indian indigo grew further. 18th century చివరి నాటికి ఇండియా యొక్క ఇండిగోకు డిమాండ్ పెరిగింది. బ్రిటన్ began to industrialize and its cotton production expanded dramatically, creating an enormous new demand for cloth dyes. బ్రిటన్లో ఇండస్ట్రియలైజేషన్ ప్రారంభమైంది. దానివల్ల కాటన్ ప్రొడక్షన్ గణనీయంగా ఎక్స్పాండ్ అయింది. దీనివలన ఈ డైస్కి విపరీతమైన డిమాండ్ పెరిగింది. వైల్ ద డిమాండ్ ఫర్ ఇండిగో ఇంక్రీజ్డ్, ఇట్స్ ఎగ్జిస్టింగ్ సప్లైస్ ఫ్రమ్ ద వెస్ట్ ఇండీస్ అండ్ అమెరికా కొలాప్స్డ్ ఫర్ ఎ వెరైటీ ఆఫ్ రీజన్స్. అప్పటి వరకు వెస్ట్ ఇండీస్, అమెరికా నుండి వచ్చే సరఫరా వెరైటీ ఆఫ్ రీజన్స్ వల్ల ఆగిపోయింది. బిట్వీన్ 1783 and 1789 ద ప్రొడక్షన్ ఆఫ్ ఇండిగో ఇన్ ద వరల్డ్ ఫెల్ బై హాఫ్. 1783-1718 మధ్య ఈ యొక్క ఇండిగో యొక్క ప్రొడక్షన్ సగానికి పడిపోయింది. క్లాత్ డయర్స్ ఇన్ బ్రిటన్ నౌ డెస్పరేట్లీ లుక్డ్ ఫర్ న్యూ సోర్సెస్ ఆఫ్ ఇండిగో సప్లై. అప్పుడు బ్రిటన్లోని క్లాత్ డయర్స్ గత్యంతరం లేక ఇండిగో సప్లై కోసం న్యూ సోర్సెస్ని వెతకడం మొదలుపెట్టారు. ఫ్రమ్ వేర్ కుడ్ దిస్ ఇండిగో బీ ప్రొక్యూర్డ్? ఈ నీలి మందుని వాళ్ళు ఎక్కడి నుండి సమకూర్చుకోవాలి? బ్రిటన్ టర్న్స్ టు ఇండియా. బ్రిటన్ భారత్ వైపు టర్న్ అయింది. ఫేస్డ్ విత్ ద రైజింగ్ డిమాండ్ ఫర్ ఇండిగో ఇన్ యూరప్, ద కంపెనీ ఇన్ ఇండియా లుక్డ్ ఫర్ వేస్ టు ఎక్స్పాండ్ ద ఏరియా అండర్ ఇండిగో కల్టివేషన్. యూరప్లో పెరుగుతున్న డిమాండ్ని ఎదుర్కోవడానికి ఇండియాలోని ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండిగో సాగు విస్తరణకి మార్గాలని అన్వేషించింది.